శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమాల ఛానల్. మీరు ఇంతకాలం గోచారాలు ఎప్పుడు కూడా చంద్రరాశి నుంచి చూసారా, లేక ఎవరో వీడియోలో లగ్నం నుంచి చూస్తే సరిపోతుంది అని చెప్తే కాబట్టి అదే లగ్నం నుండి చూస్తూ ఫాలో అవుతున్నారా? ఒక చిన్న తప్పు వల్ల మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క రెమెడీస్ ఇవన్నీ కూడా తప్పిపోయే అవకాశం ఉంటుందండి. ఈ వీడియోలో చంద్రరాశి మరియు లగ్నం ఏది బేస్, రెండిట్లో ఏది సపోర్ట్ అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. సింపుల్గా చెప్పాలంటే గోచారం ఐడియల్గా చంద్రరాశి నుండి కూడా చూడాలి, అదేవిధంగా లగ్న రాశి నుండి కూడా చూడాలండి. కానీ ఒక బేస్ మాత్రమే పట్టుకోవాలంటే గోచారం చూసినప్పుడు బేస్ అనేది చంద్రరాశి. చంద్రరాశి ఏం చెప్తుంది అంటే మీ యొక్క రోజువారీ జీవితంలో ఇప్పుడు ఏమి జరగబోతుంది, ఏమి జరుగుతుంది అనే ప్రాక్టికల్ స్థితిని మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. లగ్నం ఇది మీ యొక్క జీవిత డైరెక్షన్ అన్నమాట. అంటే లైఫ్లో ఒక డైరెక్షన్, ఒక లాంగ్ టర్మ్ మార్గం ఏ డైరెక్షన్లో ఉంది, ఏ దిశలో ఉండబోతుంది అని చూపించేది ఒక లగ్నం అన్నమాట. చంద్రరాశి మరి ఎందుకు తప్పనిసరి అంటే జ్యోతిషంలో గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయండి. ఈ గోచారాన్ని ఇంగ్లీష్లో మనం ట్రాన్సిట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయబద్ధంగా ఇది చంద్రుడి నుండి చూసే స్థితి. అందుకనే పండితులు ఏంటంటే ఎక్కువగా శని గోచారం, గురు గోచారం ఇలాంటివి మొదటగా చంద్రరాశి నుండి మాత్రమే లెక్క పెడుతూ ఉంటారు. చంద్రరాశి ఆధారంగా ఉద్యోగంలో వచ్చే మార్పు, లేదా ఇంట్లో పీస్ అంటే ప్రశాంతత లేదా టెన్షన్ ఉంటుందా, పిల్లల విషయంలో అయితేనేమి, భార్య లేదా భర్తతో వారితో సంబంధాలు ఎలా ఉంటాయి, మన మనసులో కలిగే కాన్ఫిడెన్స్ అయితేనేమి లేదా భయము, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయండి చంద్రరాశి ఆధారంగా చూస్తే కనుక. మరి లగ్నం ఏంటంటే ఒక డైరెక్షన్, లైఫ్లో ఒక డైరెక్షన్ చూపించే ఒక ఫ్యాక్టర్ లాంటిది. అసలు లగ్నం అంటే మీ జన్మ సమయంలో తూర్పుకు అభిముఖంగా ఉన్న రాసే లగ్న రాశి లేదా లగ్నం అంటూ ఉంటామండి. సహజంగా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లగ్నం అనేది కెరీర్లో లాంగ్ టర్మ్ మార్గం ఇండికేట్ చేస్తుంది, జీవిత లక్ష్యం ఏంటో తెలియజేస్తుంది, సొసైటీలో మీ యొక్క పాత్ర, ఇలాంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. లగ్నం ద్వారా చూసే గోచారము వెంటనే రోజుకి జరగబోయే ఈవెంట్ లాగా కనిపించకపోవచ్చు, కానీ కొన్ని నెలలు, సంవత్సరాల పర్స్పెక్టివ్ దృష్టితో కనుక చూస్తే లైఫ్ ఎటు వెళ్తుందో ఆ ఒక్క డైరెక్షన్ను చూపిస్తుందని చెప్పవచ్చు. అంటే చంద్రరాశి అనేది ఇప్పుడు పరిస్థితి ఏమిటి చెబితే లగ్నం అనేది ముందు దారి ఎటు అని చూపిస్తూ ఉంటుందండి. సో మన విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ వ్యూయర్స్కి ఒక ప్రశ్న. ఇప్పటి వరకు మీరు గోచారాలు, రాశి ఫలితాలు చూస్తున్నప్పుడు చంద్రరాశిని మాత్రమే చూసేవారా, లేక లగ్నం మాత్రమే చూసేవారా, లేక రెండింటిని చూసి కంపేర్ చేస్తారా? సో మీ యొక్క దృష్టికోణం ఏ విధంగా మీరు పరిశీలిస్తూ ఉంటారో సో ఈ వీడియో కింద కామెంట్లో ఒక లైన్ రూపంలో తెలియజేయగలరండి. సో మిగతా వారికి కూడా అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కూడా రాస్తే మిగతా వ్యూయర్స్ కూడా సో వారికి క్లారిటీ వస్తుంది అనమాట. అదేవిధంగా మీ యొక్క ఆన్సర్స్ చూసిన తర్వాత కూడా ఫర్దర్గా చేసే వీడియోలో ఆ పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని క్లారిటీ ఇవ్వడానికి నాకు అవకాశం ఉంటుందండి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటయ్యా అంటే చంద్రరాశి గోచారం చూసి ఫలితాలు కాస్త కనుక కఠినంగా, నెగిటివ్గా కనుక కనిపిస్తే వారు లగ్నం నుంచి గోచారం చూసుకొని ఫలితాలు కనుక బాగున్నాయి అనిపిస్తే సరే ఇది నాకు నచ్చింది, లగ్న గోచారమే పరిశీలిస్తాను అనుకుంటూ ఉంటారు. అప్పుడు చంద్రరాశిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారండి. అలా చేస్తే కనుక ట్రూత్ అంటే వాస్తవం నుండి మనం తప్పిపోయే అవకాశం ఉంటుంది. చంద్రరాశి అనేది మీ ప్రాక్టికల్ జీవితంలో నిజంగా జరుగుతున్నటువంటి ఒక ట్రూత్ లాంటిది. లగ్నము ఆ ట్రూత్ మీద లైఫ్ ఎలా డెవలప్ అవుతుందో ఒక చూపించే ఒక డైరెక్షన్ లాంటిదండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అంటే ట్రూత్ కోసం చంద్రరాశి అనేది అవసరము, ప్లానింగ్ కోసం లగ్నం యొక్క సపోర్ట్ అనేది అవసరం అండి. మీరు సింపుల్గా చెప్పాలి అంటే రోజువారీ నిర్ణయాలు అంటే డైలీ డెసిషన్స్ ఉంటాయి కదా, ఉద్యోగ మార్పు, ఇంటి విషయాలు, ఆరోగ్యం, రిలేషన్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా ముందుగా చంద్రరాశి గోచారం చూడండి. అంటే చంద్రుడి నుంచి గోచార ఫలితాలు చూడండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే కెరీర్ మార్గం అయితేనేమి, పెద్ద లక్ష్యాలు అయితేనేమి, ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా లగ్న గోచారం ద్వారా యాడ్ చేసి చూడండి. రెండు కలిసి చూశాక మీరే చెప్తారండి. అప్పుడు మాత్రం మీకు పిక్చర్ అనేది పూర్తిగా కనిపిస్తూ ఉంటుందని. సో కాబట్టి రెండు ముఖ్యమే. సో మన విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ప్రేక్షకులకు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క క్లారిటీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయగలరండి. అదేవిధంగా కామెంట్లో మీ యొక్క చంద్రరాశి మరియు లగ్నం కూడా రాయండి. నా చంద్రరాశి ఇది, నా లగ్న రాశి ఇది అని. అప్పుడు మీకు క్లారిటీ అనేది పెరుగుతుంది. ఫర్దర్గా ఏదైనా వీడియోస్ చూసుకున్న ప్రతిసారి కూడా మీ చంద్రరాశి, మీ లగ్న రాశిని క్లారిటీతో చూస్తారు, మీకు రిజల్ట్ ఈజీగా అర్థమవుతుందండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా ఎక్కడి నుంచైనా వాచ్ చేస్తూ ఉండొచ్చండి. రోజు ఒక అరగంట చాలు. సో తద్వారా ఏంటంటే 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతామని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు అండి. సో ఇదంతా కూడా రికార్డెడ్ క్లాసెస్ అండి. అబ్జర్వ్ చేయండి. ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.